అనగనగా ఒక అడవిలో ఒక మినుగురు పురుగు సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ మినుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు ఆ మినుగురు పురుగు కాకితో, ఆగు, నా మాట వింటే నీకే మేలు అని అంటుంది. అప్పుడు కాకి ఏంటని అడగగా, నీకు నాలాంటి చాలా పురుగులున్న చోటు ఒకటి చూపిస్తాను, నన్ను ఒకదాన్ని తింటే నీకేమి లాభం లేదు అంటుంది. దాంతో కాకి అత్యాశతో ఆ పురుగు వెంట వెళ్తుంది. అప్పుడు మినుగురు పురుగు కాకిని మనుషులు చలిమంట కాచుకుంటున్న చోటుకు తీసుకువెళ్ళి నిప్పు రవ్వలను చూపించి అవన్నీ మినుగురు పురుగులే అని చెప్తుంది. వెంటనే కాకి ఏమీ ఆలోచించకుండా నోరు తెరుచుకుని ఆ నిప్పు రవ్వలను మింగేస్తుంది. అప్పుడు కాకికి చురుక్కుమని నోరు కాలటంతో బాబోయ్, ఈ మునుగురు పురుగులను తినలేమని ఎగిరిపోతుంది. ఈ కథలోని నీతి సమయస్ఫూర్తితో ఆలోచిస్తే అపాయం నుంచి కూడా ఎంతో సులువుగా బయటపడవచ్చు.